హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు, ఆయుర్వేదంలో 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి డాక్టర్ బాలకిషన్ గారు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, కొంచెం ఏజ్ పెద్దగా అయిన వాళ్ళలో B12, D3 ఈ విటమిన్ సఫిషియన్స్ అనేవి వాడటం నేను ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూశాను. అవును. అసలు ఇది ఏ లోపం వల్ల వాడుతూ ఉంటారు? ఎందుకు అసలు ఈ వాడటం వల్ల యూజ్ ఏంటి అసలు? ఇప్పుడు ఒక ఏజ్ దాటిన తర్వాత మిడిల్ ఏజ్ దాటి ఓల్డ్ ఏజ్ వస్తుంది. 40, 50, 60 ఇయర్స్ వచ్చాక వాళ్ళకేంటంటే కాల్షియం రిక్వైర్మెంట్ ఉంటుంది, అవసరం ఉంటుంది అక్కడ. తర్వాత విటామిన్ లోపం, మిడిల్ ఏజ్లో విటామిన్స్ లోపం కూడా జరుగుతుంది. ఇది విటామిన్ ఏ, ఈ ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి జీవనయానం, జీవించే జీవన విధానంలో లేకపోతే వర్క్ ప్రెషర్ వల్ల అవ్వచ్చు, ఎక్కువసేపు సన్లైట్లో తిరగడం కానీ, ఎక్కువ కాలం బయట తిరగడం, ఇలాంటి కొన్ని రకాల అనివార్య కారణాల వల్ల ప్రకృతి విరుద్ధంగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆహారం కూడా సరైన సమయానికి తీసుకోకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం ఇక్కడ మేజర్గా చెప్పాలి అంటే ఇవన్నీ డెఫిషియన్సీస్కి వస్తాయంటే సరైన ఆహారం తీసుకోవట్లేదు అని అర్థం అక్కడ. అలా తీసుకోకపోవడం వల్ల చాలా ప్రమాదం ఏర్పడుతుంది. దానివల్ల కాల్షియం తగ్గిపోతుంది, ఒమేగా ఫ్యాటీ 3 తగ్గిపోతుంది, ఇవన్నీ కూడా తగ్గిపోతుంటాయి. మరి అవన్నీ ఎలా రావాలి, ఏం చేస్తే వస్తాయి అనేది ఇంపార్టెంట్. ఆహారం ప్రధాన కారణం. ఆహారం తీసుకోలేకపోతే, లేదా తీసుకున్నప్పటికీ శరీరం అబ్జర్వ్ చేసుకోలేకపోతే, కొన్నిసార్లు ఆహారం తీసుకున్నప్పటికీ షుడ్ నాట్ అబ్జర్వ్ ద బాడీ, శరీరం అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా సప్లిమెంట్ ఆఫ్ ఫుడ్స్, మెడిసిన్స్ అవసరం అన్నమాట. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సప్లిమెంట్ మెడిసిన్స్ అంటారు. సో సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పుడు అంటే ఆయుర్వేదంలో కూడా అలాంటి మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా? ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ వెళ్ళినట్టయితే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, వేరే ఓల్డ్ ఏజ్ 40, 50 ఇయర్స్, 60 ఇయర్స్ అండ్ ముఖ్యంగా మహిళల్లో చూసినట్లయితే మీ మెన్సెస్ పీరియడ్ ఆగిపోవడం, ఆ టైం తర్వాత వాళ్ళకి ఏంటంటే బోన్స్ అన్నీ పెలిసిపడిపోతుంటాయి, యాస్టియోపరాసిస్ వస్తుంది, ఎముకలు బలహీనంగా తయారై వంగిపోతూ ఉంటాయి, బోన్స్లో స్ఫటికాలు అలాంటివి వస్తూ ఉంటాయి. బోన్ డెన్సిటీ పెరగాలి, దృఢత్వం అంటే బోన్ డెన్సిటీ అండ్ బోన్ యొక్క హార్డ్నెస్, దాని యొక్క స్టిఫ్నెస్ పెరగాలి, హార్డ్నెస్ పెరగాలి, దాని స్ట్రెంగ్త్ బోన్ ఆఫ్ స్ట్రెంగ్త్ పెరగాలి, ముఖ్యంగా బలంగా తయారవ్వాలి. ఎముక ఎలా తయారవుతుంది అనే దానికి గాను ఇక్కడ మనం చూడవచ్చు. ఒమేగా 3 దీనిలో ఏంటంటే ఒమేగా ఫిష్ ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఉంటాయి కనుక చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఫోలిక్ యాసిడ్, సార్బిట్రేట్, ఫుమారిక్ యాసిడ్ ఇవి కలిగి ఉంటాయి కనుక బోన్ స్ట్రెంగ్త్ని పెంచుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ కాల్షియం డెఫిషియన్సీని కవర్ చేస్తుంది. వాళ్ళకి ఓల్డ్ ఏజ్ దాటిన వాళ్ళకి ముఖ్యంగా, మరీ ముఖ్యంగా మహిళల్లో కూడా మెన్సెస్ పీరియడ్ ఆగిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఎక్కువగా బోన్స్ పైన చాలా ఎక్కువ ప్రమాదం, వాళ్ళ డెన్సిటీ ఎక్కువ, బోన్స్ పైన ఎక్కువ బరువు పడుతుంది. అలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంటాయి. ఎముకల దృఢత్వానికి, ఎముకల యొక్క స్ట్రెంగ్త్ పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఎముకలు పెలుసుబారిపోకుండా, యాస్టియోపరాసిస్ రాకుండా, యాస్టియోపరాసిస్ బారిన పడకుండా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఆహారంలో నిజంగా ఇంత విటమిన్స్ ఇవన్నీ కూడా ఉండట్లేదు. సో అసలు మెనోపాజ్ తర్వాత చాలా మంది లేడీస్ వీక్ అవుతుంటారు, వాళ్ళకి తప్పకుండా అవసరం ఉంటాయి. ఇకపోతే నెక్స్ట్ ఇంటిగ్రేషన్స్ ఏంటంటే విటామిన్ డి, విటామిన్స్లో మల్టీ విటామిన్ సప్లిమెంట్స్ అని చెప్పుకుంటుంటాం సహజంగా వాడుక భాషలో. దీనిలో ఏంటంటే ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ అండ్ విటామిన్ సి, విటామిన్ B1, B6, B12, విటామిన్ ఈ, విటామిన్ ఏ, ఇలాంటి మినరల్స్ అన్ని ఇందులో కలిగి ఉంటాయి. ఆయుర్విటా ట్యాబ్లెట్స్ ఏంటంటే ఇవి పెద్దవాళ్ళు వేసుకోవడానికి ట్యాబ్లెట్స్ అనుకూలంగా ఉంటాయి. ఇది ఒక ట్యాబ్లెట్ ఏదైతే విటామిన్స్ లోపం ఉన్నవాళ్ళు, కంటి చూపు తగ్గేవాళ్ళు, యాజ్ వెల్ యాజ్ జనరల్గా B12, B1, B6, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, డెన్సిటీ ఆఫ్ మస్కులర్ స్ట్రెంగ్త్ తగ్గిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఆయుర్వేద ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు. రోజు ఒకటి భోజనం తర్వాత వేసుకున్నట్లయితే మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ బోన్, స్ట్రెంగ్త్ ఆఫ్ మస్కులర్ టిష్యూస్ యొక్క వాటి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పొచ్చు.
సో డాక్టర్ గారు ఇప్పుడు నిజంగానే ఆయుర్వేదం వాడాలి అంటే చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయన్నమాట. ఆయుర్వేదం అందరికీ పడదు, బాగా హీట్ యెస్. చేస్తుందేమోనని. యెస్. అందులో మళ్ళీ రెగ్యులర్. పెద్దవాళ్ళు వాడాలంటే ఇంకా చాలా అనుమానాలుంటాయి. సో మరి ఈ మెడిసిన్స్ మీరిప్పుడు ఏవైతే చూపిచ్చారో ఒమేగా 3 అండ్ ఆయుర్విటా, సో ఇవి అందరూ వాడుకోవచ్చంటారా? అందరూ వాడొచ్చు. ఇది మందు వేడి చేయడం కానీ, ముఖ్యంగా అపోహ ఏంటంటే పెద్దవాళ్ళకి వాడుతున్నాము. ఎక్కడైనా మందు వికటిస్తుందేమో, ఇతరత్ర పైత్యం చేస్తుందేమో అంటే వికటించడం రియాక్షన్స్ అనమాట. హ్మ్. అలాంటి మందు పడదేమో వీళ్ళకి అని చెప్పేసి నానా రకాల అనుమానాలు, అపోహలు ఉన్నాయన్నమాట. అలాంటి అపోహలకు లోను కానవసరం లేదు. మందు రియాక్షన్స్ రావడం కానీ, ఇతరత్ర మందు వికటించడం కానీ జరగదు. అలాగే ముఖ్యంగా మందు వేడి చేయదు. అది తప్పకుండా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ప్రెగ్నెంట్ ఉమెన్స్కి, ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో గర్భం ధరించిన తర్వాత ఈ మెడిసిన్స్ వాడడం ఎంతైనా శ్రేయస్కరం. పుట్టబోయే శిశువుకి అండ్ యాజ్ వెల్ యాజ్ తల్లికి, మదర్కి కూడా, ఇద్దరికి బోత్ ఆర్ వెరీ సేఫ్టీ మెడిసిన్స్ ఫర్ బోత్. తల్లి పిల్లలకి క్షేమకరంగా ఉంటుందని చెప్పొచ్చు. రోజు ఉదయం ఒక గోళీ టోటల్గా వేసుకుంటే చాలు. పర్ డే 1 టాబ్లెట్. ఆ ఓకే. విధంగా వేసుకుంటున్నట్లయితే తప్పకుండా బాగా పనిచేస్తుంది. రోజుకొక టాబ్లెట్ యేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. సో మరి ఈ టాబ్లెట్స్ మనకి ప్రైజింగ్ కానివ్వండి, ఎక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి? అందరికి అందుబాటు ధరల్లో ఉన్నాయంటారా? ఇది మామూలుగా 350 రూపీస్. ఆయుర్విటా హ్మ్. 350 రూపీస్ ఫర్ 30 క్యాప్సూల్స్. అండ్ ఓకే. యాజ్ వెల్ యాజ్ దిస్ ఇస్ ఒమేగా 3 360 రూపీస్. ఇదంతా వచ్చేసి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు మెడిసిన్ మీ ఇంటి వద్దకి పంపించే అవకాశం ఉంది. సో వ్యూవర్స్ విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పినటువంటి విషయాలు. సో ఎవరైతే మెనోపాజ్ సమస్యతో బాధపడుతున్నారో, లైక్ అంటే అట్లాంటి వాళ్ళకి మెనోపాజ్ తర్వాత బోన్ డెన్సిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుందన్నమాట. సో బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. సో ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఒక బిడ్డకి జన్మనివ్వాలి కాబట్టి వాళ్ళ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇవి ఎలాంటి వాళ్ళైనా డైలీ ఒక క్యాప్సూల్ యూస్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఆయుర్విటా అండ్ ఒమేగా 3. సో మరి ఈ మెడిసిన్స్ మీకు కూడా కావాలనుకుంటే www.arogyadiet.com వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో డాక్టర్ గారు, సో మనకి ఆయుర్వేదంలో కూడా సో పెద్దవాళ్ళకి వాళ్ళ బోన్ డెన్సిటీ పెంచుకోవడానికి ఎటువంటి మెడిసిన్స్ ఉన్నాయని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.